హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి కనికరము గల దేవుడు అనే అంశం గురించి తెలుసుకుందాము. బైబిల్ గ్రంథంలో దేవుడు కనికరము గల దేవుడు అని అనేక చోట్ల వ్రాయబడి ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనంలో చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనం చేయడు. నీ పితరులతో దేవుడు ప్రమాణం చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకునే దేవుడు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరెవరి మీద కనికరం చూపి ఏ విధమైన విడుదల పొందుకున్నారనేది బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే, కాపరులేని గొర్రెల వలె చెదిరిపోయి ఉన్న జనసమూహాన్ని చూచి దేవుడు కనికరించాడని చెప్పి మనం చూడవచ్చు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చూసినట్లయితే, కాపరు లేక గొర్రెల వలె చెదిరిపోయి ఉన్న జనసమూహం మీద దేవుడు కనికరం చూపి, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు కనుక కోతకు పనివారిని పంపమని కోత యజమానుడి వేడుకొనుడని చెప్పి దేవుడు వారిని కనికరించినట్లుగా మనం చూడవచ్చు. అదేవిధంగా రోగులైన వారి మీద కనికరపడి వారిని స్వస్థపరిచినట్లుగా మనము మత్తయి సువార్తలో చూడవచ్చు. అనేకులు అనారోగ్యంతో ఉన్నప్పటికీ దేవుడు వారి మీద కనికరపడి వారిని స్వస్థపరిచినట్లుగా మనం చూడవచ్చు. ఆకలిగొనిన వారిని చూచి ఆయన కనికరించి ఆకలి తీర్చినట్లుగా మనం చూడవచ్చు. అదేవిధంగా లూకా సువార్త 7వ అధ్యాయంలో చూసినట్లయితే, నాయిని విధవరాలి కుమారుణ్ణి మరణం నుండి బ్రతికించినట్లుగా మనం చూడవచ్చు. విధవరాలు దేవుని దగ్గరికి వచ్చి వేడుకున్నప్పుడు ఆమె మీద కనికరపడి తన కుమారుని బ్రతికించినట్లుగా మనం చూడవచ్చు. అదేవిధంగా త్రోవ ప్రక్కన గ్రుడ్డివారిగా ఉన్న 2 గ్రుడ్డివారిని దేవుడు కనికరించి వారికి చూపు అనుగ్రహించినట్లుగా మనం చూడవచ్చు. కుష్ఠరోగి మీద కనికరపడి అతని కుష్ఠ నుంచి విడిపించినట్లుగా మనం చూడవచ్చు. చనిపోయిన లాజరుపై దేవుడు కనికరించి ఆయన బ్రతికించినట్లుగా మనం చూడవచ్చు. బైబిల్ గ్రంథంలో లాజరు మరణం నుంచి తిరిగి లేచినట్లుగా మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు గురించి వ్రాయబడి ఉంటుంది. చనిపోయి 4 దినములు అయినప్పటికీ దేవుడి మాట ద్వారా అతడు మరణం నుండి బ్రతికినట్లుగా మనం చూడవచ్చు. ఆయన కనికరము నిత్యము ఉంటుంది కావున మనం కూడా దేవుని మీద ఆధారపడుతున్నట్లయితే దేవుడు మనల్ని కూడా కనికరిస్తారు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులను కనికరించి వారి ప్రతికూల పరిస్థితుల నుంచి విడిపించిన దేవుడు మన విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తాడని నమ్మి ఆయన మీద ఆధారపడినట్లయితే దేవుడు తగిన సమయంలో తప్పకుండా కరుణిస్తాడు, కనికరిస్తాడని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అట్టి కనికరము దేవుడు మనందరి మీద చూపునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.